అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు హలో గైస్ నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ స్పార్కిల్ వినీలా అనే ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడ సంబంధించిన కాంట్రవర్సీ కోసం ఆబ్వియస్లీ మీరు చాలా వరకు తెలుసుకునే ఉంటారు ఇంతకుముందు. బట్ తెలియని వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్డ్గా చెప్పి అసలు ఈ ఎంటైర్ సిచ్యువేషన్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా అసలు ఈ కాంట్రవర్సీ ఏంటంటే వినీలా అని చెప్పి ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు చాలా చోట్ల ఇంటర్వ్యూలు అయితే ఇచ్చింది. కొంతమంది పెద్ద పెద్ద జర్నలిస్టులు లాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు. అండ్ అలా ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి కూడా ఈవెన్ని డాక్టర్ వినీలా, డాక్టర్ వినీలా, డాక్టర్ వినీలా అనే చెబుతూ వచ్చారు. దానికి రీజన్ ఏంటి? ఆవిడకి డాక్టర్ కాదు, ఆవిడకి డాక్టరేట్ ఇచ్చారు. ఆవిడకి ఒక డాక్టరేట్ ఇచ్చారు. సో అందుకని ఆవిడ డాక్టర్ వినీలా అయ్యింది. డాక్టరేట్ ఏముంది, ఎవరికైనా ఇచ్చేస్తారు. ప్రతి చోట డాక్టరేట్లు ఇవ్వబడుతూ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలోనే ఇస్తూ ఉంటారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. 50,000 ఇస్తే చాలు డాక్టరేట్ ఇచ్చేస్తారు మనకి. సో అది ఏంటంటే డాక్టరేట్ అనేది ఒక గౌరవం, అంటే ఒక వాళ్ళు చేసిన ఏదైనా ఒక పనికి గాను గుర్తిస్తూ వాళ్ళకి ఇచ్చే ఒక గౌరవప్రదమైన పురస్కారం అంతే. సో అది పర్టికులర్గా మెడిసిన్ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్లో వాళ్ళకైనా ఇస్తారు. మా జబర్దస్త్లో కూడా ఒక 2-3 ఉన్నాయి డాక్టరేట్లు. సో అది కాదు మ్యాటర్. సో వాళ్ళంతా ఆర్టిస్టులు, ఎక్కువ ఈవెంట్స్, షోస్ అలాంటివి చేసినందుకు ఇచ్చారు, ఇంకొంతమందికి బాగా మిమిక్రీ చేసినందుకు ఇచ్చారు. సో ఇలాగ ఇస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటారు డాక్టరేట్స్. సో అలాగ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళని కూడా డాక్టర్ అనే పిలుస్తారు. ఇప్పుడు మహిదర్ అనే పర్సన్కి ఏదో పలానా డమ్ అండ్ డాష్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఒక డాక్టరేట్ ఇచ్చారు అనుకుందాం. ఆ నెక్స్ట్ డే నుంచి నేను డాక్టర్ మహిదర్ అవుతాను నేను. దట్ డస్ నాట్ మీన్ ఐ కెన్ ట్రీట్ పేషెంట్స్, అది కాదు పాయింట్. అదే గౌరవప్రదమైన పేరు. ఇప్పుడు బ్రిటిషర్స్ సర్ అంటారు, సర్ లెఫ్టినెంట్ కర్నల్, సర్ సర్ సర్. ఇప్పుడు మనకి జడేజాకి కూడా పేరు అయితే ఉంది క్రికెటర్స్లో, సర్ రవీంద్ర జడేజా అని చెప్పి. సో అది కూడా ఒక రకమైన రెస్పెక్ట్ అనమాట. ఈ డాక్టరేట్ కూడా అలాంటిది. సో ఈ కైండ్ ఆఫ్ డాక్టరేట్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత పిహెచ్డి ఒకటి రిపోర్ట్ అయితే ఇచ్చారు ఆవిడకి. అది కేవలం 8 monthsలోనే ఇచ్చారంట. సో 8 నెలల్లో పిహెచ్డి ఎక్కడిస్తారు చెప్పండి, అది అయ్యే పని కాదు అది. సో అది కూడా మేబీ డబ్బులు ఇస్తే ఇచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాలో పిహెచ్డి కాదు, డిగ్రీ కాదు, ఎంబీబీఎస్ కాదు, ఏదైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. అవన్నీ కూడా సర్టిఫికెట్లు ఫ్రీగా వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. సో అలాగా ఆవిడకి ఏవైతే అవన్నీ వచ్చాయో వాటి బట్టి ఆవిడ కొంతమంది పేషెంట్లను చూడటం మొదలుపెట్టింది, ట్రీట్మెంట్లు చేయడం మొదలుపెట్టింది, ఓపీ పేషెంట్స్ని కూడా చూస్తుందంట ఆవిడ. అండ్ ఆ తర్వాత ఆవిడ పర్టికులర్గా ఒక డైట్ ప్లాన్ అయితే ఇస్తుంది. సో ఈ ఎంటైర్ కాంట్రవర్సీ అనేది దాని నుంచే మొదలైంది. సో అసలు అదేంటో కొంచెం తెలుసుకుందాం అని చెప్పి ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చూసా. ఆవిడ కొన్ని హెల్త్ టిప్స్ కోసం మాట్లాడుతోంది. ఆ హెల్త్ టిప్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను నోటీస్ చేసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఆవిడకి ఏమీ తెలీదు. ఒక వీడియో ఉంటదబ్బా, అల్లు శిరీష్ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే ఆయన షుగర్‌ని కట్ చేయమని చెప్తాడు. రైస్ కూడా తినొచ్చు, కొంచెం తినొచ్చు. బట్ షుగర్‌ని కట్ చేయాలి మనం. ఎందుకంటే షుగర్ గనక ఎక్కువ తీసుకుంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో అది మనకి ఇబ్బంది అవుతదని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్తారనమాట. ఆ వీడియో ప్లే చేసి చూశారు కదా, ఇదే కరెక్ట్. మీరు షుగర్ కట్ చేయండి, షుగర్ ఎక్కువ తీసుకోకండి, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంటది. ఓకే, సరే ఇంకో వీడియో చూశాను. అందులో తమన్నా గారు ఏదో చెప్తుంటారు. ఆవిడ చెప్తున్న వీడియో తీసుకొని వచ్చి మళ్ళీ ఈవిడ అది చెప్పింది చూశారు కదా, ఇదే కరెక్ట్, ఇలాగే చేయాలి మనం, అలా చేయకూడదు, అలా చేస్తే ప్రాబ్లం వద్దని చెప్తుంది. సో ఆ తర్వాత ఇంకొన్ని టిప్స్ ఏవో చూశాను నేను. అవన్నీ చూసిన దాన్ని బట్టి నాకు ఓవరాల్‌గా అర్థమైంది ఏంటంటే అవన్నీ కూడా గూగుల్‌లో దొరికే హెల్త్ టిప్స్ అవన్నీ కూడా. నిజంగా గూగుల్‌లో మనకి మీకు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సోర్సెస్ ఫర్ విటమిన్ B12 అని కొట్టండి, ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి కొట్టండి, కొన్ని ఐటమ్స్ వస్తాయి. బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ ఏ అని కొట్టండి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ డి అని కొట్టండి, కొన్ని ఐటమ్స్ వస్తాయి. వాటినే చెప్తోంది ఆవిడ. నాకు అర్థమైందైతే అదే. సో ఇప్పుడు ఈవిడ పూర్ణిమ అనే ఆవిడ ఏంటంటే ఈవిడ ఒక వెల్నెస్ కోచ్, న్యూట్రిషనిస్ట్ ఈవిడ. సో ఆవిడే బయట పెట్టింది మొత్తం అంతా కూడా. ఆవిడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను న్యూట్రిషనిస్ట్‌ని, నేను స్పోర్ట్స్ ట్రైనర్‌ని. సో నేను బేసిక్‌గా అంటే వెల్నెస్ ట్రైనర్‌ని. సో నేను బేసిక్‌గా నేను ఏదైతే చేయగలనో అదే చెప్పాలి నేను. నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్పుకోవాలి నేను.
అంతేగాని నేను ఇక్కడ ఎంతో కొంత న్యూట్రిషన్స్ పరంగా చెప్తున్నాను కదా అని చెప్పి నన్ను నేను డాక్టర్‌గా చెప్పేసుకోకూడదు. అంతేకాదు అడ్డదిడ్డమైన డైట్ ప్లాన్స్ అన్నీ కూడా ఇచ్చేయకూడదు అనేది ఆవిడ పాయింట్. సో ఇక్కడేంటంటే ఈ స్పార్కిల్ వినీలా అనే ఆవిడేంటంటే ఒక డైట్ ప్లాన్ ఇస్తోంది. అండ్ ఆ డైట్ ప్లాన్ అనేది కొంతమందికి వర్కౌట్ అవుతుందని కూడా ఆవిడ చెప్తుంది. ఇన్‌ఫాక్ట్ ఎవరైతే కస్టమర్స్ ఆవిడ దగ్గర ఆ డైట్ ప్లాన్ తీసుకున్నారో వాళ్ళ నుంచి ఆ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఆ డైట్ ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళు తగ్గారు అని చెప్పి. ఆఫ్‌కోర్స్ నిజమే కొంతమంది తగ్గారు నిజంగానే. కొంతమంది సోషల్ మీడియా పీపుల్ తగ్గారు. వాళ్ళని వాళ్ళు పెద్ద స్టార్స్‌లా ఫీల్ అవుతూ ఉంటారు గదా! సో వాళ్ళు అందుకని ఏంటంటే వాళ్ళలా కాకుండా ఇంకోలా ఉండాలనుకుంటారు గదా! ఆబ్వియస్‌లీ. సో అందుకని ఇంకా వాళ్ళందరూ కూడా తగ్గడానికని ఎళ్లారు, తగ్గారు. తగ్గినందుకు గాను వాళ్ళు ఇంకా బీభత్సంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అండ్ అలా చేయడం వల్ల చాలామంది ఎళ్లి ఆ డైట్ ప్లాన్ అయితే తీసుకుంటున్నారు. అది రైటా? రాంగా? అనేది అనవసరం. వీళ్ళలో ఆల్రెడీ ఆ చేంజ్ ఓవర్ అయితే చూసారు కాబట్టి ఇంక సర్లే అని అక్కడ కూడా ఎళ్ళిపోతున్నారు ఈళ్ళు. సో అదనమాట పాయింట్. బట్ నిజంగానే ఆ డైట్ ప్లాన్ అంత ప్రాపర్‌గా వర్కౌట్ అవుతదా అంటే, డెఫినిట్‌గా అది కొంతమందికి వర్కౌట్ అవుతది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషి అమితంగా కాకుండా మితంగా తింటే ఆబ్వియస్‌లీ ఎవ్వురైనా తగ్గుతారు. ఎవ్వరైనా మారతారు. ఓకే. సో దానికోసం పర్టిక్యులర్‌గా ఇంకా హ్మ్, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బేసిక్‌గా మనిషికేంటంటే ఆబ్వియస్‌లీ సొసైటీలో అందరూ ఎలాగైతే అందంగా కనబడుతున్నారో మనకి అలాగ అందంగా కనబడాలి అని ఉంటది. ఆబ్వియస్‌లీ. అండ్ 'బేబీ' సినిమాలో కూడా మనం చూసాం కదా! బ్లాక్‌గా ఉంటేనేమో ఎవరు పట్టించుకోరు, హేళన చేస్తారన్నట్టు చూపిచ్చి, తర్వాత వైట్‌గా మారగానే మొత్తం అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయినట్టు చూపిచ్చి అలాగే చేస్తారు. ఆ 'ఫెయిర్ అండ్ లవ్లీ' కూడా ఒకప్పుడు అలాగే యాడ్ పెట్టేది. తర్వాత 'గ్లో అండ్ లవ్లీ' అని మార్చింది. దాని మీద కాంట్రోవర్సీస్ వచ్చిన తర్వాత. సో, బట్ ఏదైనా సరే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఎక్కడ పుట్టుకొచ్చినియి అంటే మనిషిలో ఉన్న ఆలోచనలోంచే. మనిషికేంటంటే తను తనలా కాకుండా బెటర్‌గా కనపడాలి. అండ్ ఆల్రెడీ ఎవరైతే బెటర్‌గా ఉన్నారో వాళ్ళతో ఈక్వల్‌గా కనపడాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పెళ్లి జరుగుతుందనుకుందాం. ఆ పెళ్లిలో ఒక 2 పెద్ద మిర్రర్స్ పెట్టండి. ఒక మిర్రర్ పైన ఏమని రాయండి? ఈ మిర్రర్ ముందు నుంచుంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ మీలా కనపడతారని రాయండి. ఇంకొక మిర్రర్ పైన ఈ మిర్రర్ ముందున గనక మీరు నుంచున్నట్టయితే మీరు మీలా కాకుండా చాలా అందంగా కనపడతారని రాయండి. జనాలందరూ కూడా ఆ మిర్రర్ దగ్గరికే ఎళ్తారు. అక్కడే ఫోటోలు తీసుకుంటారు. ఈ మిర్రర్‌ని ఎవడు పట్టించుకోడు కూడా. సో, అదే జరుగుతది. సో, అందుకని పీపుల్‌కేంటంటే ఇంకా తగ్గాలి, అందంగా కనపడాలి, గ్లో వచ్చేయాలి, మెరిసిపోవాలి, చర్మం ఇట్లా పట్టుకుంటే చెయ్యి జారిపోవాలి ఇట్లాగా, అంత సాఫ్ట్‌గా ఉండాలి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎన్నో రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో, ఆ రిక్వైర్మెంట్స్, ఆ థాట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, అలా అట్రాక్ట్ అయిన వాళ్ళు వెళ్లి ఈ డైట్ ప్లాన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో, ఆ డైట్ ప్లాన్స్ అనేవి కొంతమందికి వర్క్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఆ పూర్ణిమ అనే ఆవిడ కూడా చెబుతుంది ఏంటి అంటే, ఇక్కడ ప్రాబ్లమ్ డైట్ ప్లాన్‌తో కాదు. డైట్ ప్లాన్‌దేముంది అది ఎవరైనా ఇచ్చేయొచ్చు. బట్ అలా ఇవ్వడానికి అర్హత ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్. డైట్ ప్లాన్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ రోజైనా ఒక వారం రోజుల పాటు ఏదో ఒక ఫుడ్ తిన్నానబ్బా! ఏదో కొంచెం లైట్ వెయిట్ ఫుడ్ ఒకటి తిన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓట్ మీలో ఏదో తీసుకున్నా. దానివల్ల నాకు ఒక 2 కేజీలు వెయిట్ తగ్గాననుకుందాం. తగ్గంలేండి అంత ఫాస్ట్‌గా చెబుతున్నా ఎగ్జాంపుల్‌కి అంతే. తగ్గామనుకుందాం. నేను నా ఫ్రెండ్‌కి ఎవడన్నా ఓవర్ వెయిట్‌తో బాధపడుతుంటే, "అరే! నేను మొన్న ఇది పలానా ఓట్ మీల్ తిన్నానురా నేను. వారం రోజుల పాటు తిన్నాను. 2 కేజీలు తగ్గానురా. నువ్వు కూడా అదే ట్రై చెయ్యి" అని చెప్తాం. సో, ఇది బేసిక్‌గా పర్సనల్‌గా చెప్పేది. బట్ సోషల్ మీడియాలోకో, లేదంటే బయట ప్రపంచంలోకో వచ్చి ఒక బల్క్ ఆఫ్ పీపుల్‌కి ఇలాగా సజెషన్స్, గైడెన్స్ అనేది ఇవ్వాలంటే దానికి డెఫినిట్‌గా కొన్ని డిగ్రీస్ ఉండాలి. కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. కానీ అవేమీ లేకుండా, అర్హత అనేది లేకుండా వాళ్ళందరికీ కూడా వచ్చి చెప్తున్నారనమాట. సో, అది ఇక్కడొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్. ఆవిడ చెప్తున్న హైలైట్ చేస్తున్న పాయింట్ కూడా అదే. అండ్ దానికి తోడు ఆవిడ అంతకుముందు ఏవో వేరే వర్క్స్ ఏవో చేసేదంట. లైక్ వేరే ఐటెమ్స్ అన్నీ అమ్మడం. సో, కర్రీ పాయింట్స్ తర్వాత ఇంకేవో సంథింగ్ ఉన్నాయని చెప్తున్నారు. సో, అవన్నీ కూడా చేసిన పర్సన్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇట్లా అయిపోయింది అనంటే ఆవిడ చెప్తుంది ఏంటంటే నేను డిస్టెన్స్‌లో నేను కోర్స్ అయితే చేశాను నేనని చెప్తున్నారావిడ. బట్ అదైతే నమ్మబుద్దెయ్యట్లేదు అవేవి గూడా. సో, అదనమాట పరిస్థితి. సో, అందుకనే ఇప్పుడు పీపుల్ అందరిని కూడా ఆ పూర్ణిమ అనే ఆవిడ చెప్తుంది ఏంటి అంటే, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అండ్ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారో దయచేసి ఆపండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అండ్ మీరు ప్రమోట్ చేస్తున్నారు బానే ఉంది. బట్ అలాగసలు ఆ డైట్ ప్లాన్ ఇవ్వడానికి వాళ్ళకి అర్హత ఉందా? లేదా? అనేది కొంచెం ఆలోచించుకోండి. ఒక నార్మల్ పర్సన్ ఇంకొక నార్మల్ పర్సన్‌కి చెప్పినట్టు కాదు కదా! ఇది బేసిక్‌గా చాలా పెద్ద
సిట్యుయేషన్ కదా! సో, అందుకని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా అలా చెప్పకూడదని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట. సో, అది ఇక్కడ మెయిన్ కాంట్రోవర్సీ. సో, మీరు గూడా ఏంటంటే డైట్ ప్లాన్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే, ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్ట్‌లుంటారు, ప్రాపర్ డైట్ ప్లానర్స్ ఉంటారు, ప్రాపర్ డాక్టర్స్ ఉంటారు. అదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ పూర్ణిమ అనే ఆవిడ చెప్తున్న ఇంకో పాయింట్ అదే ఈవిడ ఈ వెనిలా విషయంలో. ఏంటంటే ఆవిడ మిగతా ట్రీట్మెంట్‌లు కూడా చేసేస్తుందట. సో, నువ్వు డాక్టర్‌వే కాదు, నువ్వు అసలు ఈ ట్రీట్మెంట్‌లు ఎలా చేస్తున్నావు అనేది ఆవిడ పాయింట్. ఆవిడేంటంటే ఆవిడ ఫ్రస్ట్రేట్ అవుతుంది, అరుస్తుంది, ఏదేదో చెప్తుంది తప్ప ఎంటైర్ ఈ సిట్యుయేషన్ గురించయితే క్లారిటీ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలగలేదు నాకైతే మాత్రం ఓవరాల్‌గా. సో, బేసిక్‌గా ఎప్పుడైతే ఎవరైనా దొరికిపోతున్నాం అని ఫీల్ అవుతారో, ఆర్ తప్పు చేశాము అని భయపడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళు గట్టి గట్టిగా అరిసి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటది. సో, అలాగే చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ స్పార్కిల్ వెనిలా అనే ఆవిడ గూడా. అంటే ఆవిడ ఏజ్ కూడా కొంచెం ఎక్కువే అంటున్నారు. బట్ అయినా కూడా ఆవిడ కొంచెం యంగ్‌గానే కనపడుతున్నారు మొత్తం అంతా గూడా. అండ్ ఏమో మొత్తం ఈ పర్మనెంట్ మేకప్‌ల కోసం వాటి కోసం కూడా డిస్కషన్ అవుతోంది ఆ టైంలో. వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి ఒకటే చెప్తున్నాను కదబ్బా! ఏమంటున్నానంటే మీరు బేసిక్‌గా సోషల్ మీడియాలో ఎవరైతే పీపుల్ ఉంటారో, వాళ్ళ నుంచి మీరు ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ టిప్స్ అనేవి ఎప్పుడు కూడా తీసుకోకండి. అంటిల్ అన్‌లెస్ దే ఆర్ జెన్యూన్ డాక్టర్స్ హూ హాడ్ క్లినిక్స్ ఆర్ హాస్పిటల్స్ అలా ఉంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నాకు బేసిక్‌గా ఆ మధ్య ఈ వేలు మీద డోర్ పడిపోయింది. పెద్ద డోరు, హెవీ డోరు. ఈ ఇంట్లో కాదు వేరే ఇంట్లో. పడిపోయింది. ఈ ముక్క ఇట్లాగా గోరులోంచి ఇట్లా బయటకొచ్చేసింది ఇట్లా. బయటకొచ్చేస్తే చాలామంది డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. వాళ్ళకేమో అసలు "ఏం కాదు, ఏం కాదు" అని చెప్పి ఐడిన్ రాసేసి బ్యాండేజ్ కట్టేసి ఎసేసారు. ఏం తగ్గలేదు ఎంతకి. ఇంకొక ప్లాస్టిక్ సర్జన్‌కి ఫోన్ చేస్తేనేమో వేలు కట్ చేసేయాలన్నాడు. ఏందిరా ఏటి మాట్లాడుతున్నారురా మీరు అనుకున్నాను నేను. తర్వాత ఓసారి ఇక్కడ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటే అక్కడ ఎళ్తే ఆహ్, కృష్ణమూర్తి గారని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గరికెళ్తే ఆయన ఎందుకు అయన్నీ కూడా ఫస్ట్ గోరు తీస్తాను. అక్కడ అవుతది అంటే కుట్టేస్తాను నేను. అవ్వదంటే అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆయన మొత్తం గోరు తీసి చూస్తే మొత్తము బానే ఉందని చెప్పి మైక్రోస్కోప్‌లో పెట్టి స్టిచెస్ అన్నీ ఎసేసి కుట్లేసారు. ఇప్పుడు బానే ఉంది. అంతా బానే ఉంది. సో, ఈయన ఒకవేళ సోషల్ మీడియాలోకొచ్చి ఏదైనా ఒకటి చెప్పారనుకోండి అబ్బా! నేనైతే 100% ట్రస్ట్ చేస్తా. ఎందుకు? ఐ హావ్ సీన్ ద బెస్ట్ డాక్టర్. అండ్ అతని గురించి నాకు అక్కడ నర్స్ కూడా చెప్పిందేంటంటే, ఒకసారి ఒరిస్సా నుంచి ఒక చెయ్యి ఇట్లా ఇక్కడిదంతా ఇట్లా కట్ అయిపోతే, ఆ చెయ్యిని ఐస్ బాక్స్‌లో పెట్టి పట్టుకొస్తే, ఆ చెయ్యిని మొత్తాన్ని యాస్ టీజ్ కుట్లేసేసారంట. ఒక 2, 3 మంత్స్‌లో నార్మల్ అయిపోయిందంట. సో, అంటే నేను అదే అంటున్నా. సో, నేను ఇవన్నీ చూసాను కాబట్టి, ఇప్పుడు ఆ పర్సన్‌ని నేను 100% ట్రస్ట్ చేస్తా. సో, అతను ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి, ఇది అని చెప్పారనుకోండి నేను నమ్ముతా. అలాగే నెక్స్ట్ కేశవరావు గారు అని ఒక డాక్టర్ ఉంటారు. ఇక్కడ వివేకానంద హాస్పిటల్‌లో. ఆయన కూడా ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చెప్పారనుకోండి, నేను నమ్ముతా. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ స్కిల్స్ ఏంటో నేను చూసాను కాబట్టి. అట్లాగే మీరు చూస్తే ఓకే. ట్రస్ట్ చేయండి. అలా కాకుండా సోషల్ మీడియాలో ఎవరు కనపడినా కూడా వాళ్ళొచ్చి ఆ హెల్త్ టిప్ చెప్తా, ఈ హెల్త్ టిప్ చెప్తా, ఇది చేయండి, అది చేయండి అంటే చేయకండి. మా అమ్మకు కూడా అదే చెప్తా నేను. మా అమ్మ ఏటి చేస్తది యూట్యూబ్‌లో ఆ ఆకు మరగబెట్టి తాగండి, ఈ లేహ్యం తాగండి, ఈ జ్యూస్ తాగండి, ఈ జిగురు ఒంటికి రాసుకోండి ఇట్లాంటివేవో ఉంటాయి కదా! అయి చూసి కొన్ని అప్పుడప్పుడు పాటిస్తా ఉంటది. ఎందుకమ్మా అయన్నీ పాటించకు అయి మంచిది కాదు. ఇంకా చెడగొడతాయి మన హెల్త్‌ని. అయి నమ్మకు అయన్నీ కూడా అని చెప్తే కొన్నిసార్లు ఇంటది, కొన్నిసార్లు ఇనదు. సో, అది చెప్తుంటా కదా! ఇయన్నీ కూడా ఏంటంటే మనం కొంచెం అవాయిడ్ చేయాలి మనమే. మనమే అర్థం చేసుకోవాలి. హెల్త్ అనేది అయితే ప్రొఫెషనల్స్ దగ్గరికెళ్ళాలి. లేదా మన మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒకప్పటి నుంచి తెలిసిన కొన్ని కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మన పూర్వీకుల నుంచి, మన పాత వాళ్ళ నుంచి. సో, వాటిని కొంచెం ట్రై చేయొచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అవే ఇంకా బెటర్‌గా వర్క్ అవుతాయి. ఇంకా ఈ మోడర్న్ మెడిసిన్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ డెఫినిట్‌గా ఏంటంటే ప్రొఫెషనల్స్ దగ్గరికెళ్తే మంచిది. బట్ ఇలా సోషల్ మీడియా ప్రొఫెషనల్స్ దగ్గరికి ఎళ్ళొద్దు. అది నేను చెప్పే మాట అంతే. అంతకుమించి ఇంకేటి లేదు. బట్ ఎనీహౌ ఓవరాల్‌గా కొంతమందికి అది వర్కౌట్ అయింది అంటున్నారు కాబట్టి వర్కౌట్ అయితే హ్యాపీ. బట్ నేను అదే అంటున్నా అది ఆవిడే డైట్ ప్లాన్ ఇవ్వాల్సిన పని లేదు. అది మీరు తిన్నా అయిపోద్ది. అదే నేను చెప్పే మాట. మీరు బేసిక్‌గా లిమిట్‌లో ఫుడ్ తింటూ, మీరు బేసిక్‌గా వెజిటబుల్స్ ఎక్కువ తింటూ, మీరు బేసిక్‌గా ఫ్రూట్స్ ఎక్కువ తింటూ, మీరు బేసిక్‌గా వాటర్ ఎక్కువ తాగుతూ, అలా గనక చేశారంటే మీరంతట మీరే తగ్గిపోతారు. దీనికి మళ్ళీ పర్టిక్యులర్‌గా ఒక డైటు అయ్యేం అక్కర్లేదు. ఆ మిల్లెట్ ఇడ్లీలు, రాగి ఇడ్లీలు అయి గూడా ఏం అక్కర్లే. ఓట్సు అయి గూడా అక్కర్లే. జనరల్ ఫుడ్ తీసుకుంటూనే షుగర్స్ అనేవి కట్ చేసుకుంటూ ఆబ్వియస్‌లీ ఇది రైటే లెండి. బట్ చెప్తున్నా నేను గూడా ఏం చెప్పట్లేదులెండి. నేను అంటుందేంటంటే జనరల్‌గా మీకే ఐడియా ఉంటది. మీరు ఏం చేస్తే బెటర్ అనేది. సో, అది మళ్ళీ ఎవరితోనో చెప్పించుకొని వాళ్ళకి 5,000, 10,000 ఫీజులు కట్టి ఎందుకయన్నీ? ఆ!
సో, అది మొత్తం ఎంటైర్ సిట్యుయేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం అది. నా గట్టి ఫీలింగ్ అయితే అదే. మీరేమనుకుంటున్నారో ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా హెల్త్ ప్రొఫెషనల్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఎప్పటికీ ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.